నమస్కారం. తెలుగు చిత్రసీమలోని అన్ని రకాల విశేషాలని మీ కళ్ళ ముందుంచే ఈటీవీ టాకీస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. Clap, camera, action! అక్కినేని 3 తరాలు కలిసి నటించిన చిత్రం మనం. ఏఎన్ఆర్ నటించిన చివరి చిత్రంగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని ఘన విజయాన్ని సాధించింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన మనం అటు సాధారణ ప్రేక్షకులనే కాదు విమర్శకులను సైతం మెప్పించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. 3 వీక్స్ క్రితం ఇక్కడ కలిసాము. ఆ రోజున కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, సినిమా చాలా బాగా వచ్చిందని. కానీ సినిమా అయిపోయింది, నాన్నతో రుణం తీరిపోయిందా అని బాధగా ఉన్నాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. కానీ బాధ, నాన్న లేరు ఈ సక్సెస్ని చూడటానికి, మాతో పంచుకోవటానికి. నాన్న కానీ అమ్మ కానీ ఇద్దరు లేరని ఫ్యామిలీ అందరిలో ఒక మిక్స్డ్ ఫీలింగ్స్. అందరికీ ఒక నిజంగా ఈ సక్సెస్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఒక పెద్ద తల మీద ఒక పెద్ద రాయి తీసేసినట్టు అయింది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఏమవుతుంది ఈ సినిమా సరిగ్గా ఆడకపోతే? సినిమా జరుగుతుండగా ఈ కథ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి నాన్న నేను కూర్చుని ఈయన మనం కథ వినిన తర్వాత ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుడే నా ప్రీవియస్ దానికి ముందు గ్రీక్ వీరుడు కానీ బాయ్ కానీ సినిమాలు రిలీజ్ అయ్యి సరిగ్గా ఆడక నా జడ్జిమెంట్ మీద నాకు కొంచెం నమ్మకం పోయి, కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గి నాన్నతో అన్నాను, ఏటో నాన్న నా జడ్జిమెంట్ పోయిందో ఏంటో, 2 సినిమాలు అలా పోయినాయి, ఇప్పుడు ఇది తీస్తున్నాను, ఇదేమో చాలా ఇంపార్టెంట్ ఫిలిం ఫ్యామిలీ అందరికీ అని ఆయనతో అన్నప్పుడు ఆయన సింపుల్గా ఒక చిన్న అడ్వైజ్ ఇచ్చారు. ఫెయిల్యూర్స్ అనేవి సక్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి. కథ విన్నాం, అందరం విన్నాం, బాగుందనుకున్నాం, కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ అనుకున్నాం. కాంప్లికేటెడ్ స్టోరీ ఇది. అది అందరికీ ఇంత కాంప్లికేటెడ్ స్టోరీ అయినా, ఇటువంటి స్టోరీ అయినా కూడా అందరికీ అర్థమయ్యేటట్టు, ఒక చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేటట్టు ప్రయత్నించండి. అది ప్రయత్నిస్తే ఇది చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని నాన్నప్పుడు నాకు బాగా ధైర్యం చెప్పారు. ఆయన చెప్పిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 6 months దాని మీద వర్క్ చేసి అది ఎంత సింప్లిఫై చేయాలి అనేది బాగా ట్రై చేసాం. నాన్న కూడా ఒక 4-5 సార్లు విన్నారు ఈ కథ. విని ఇప్పుడు కొంచెం సింపుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా ఈజీగా ఉంది, దీంట్లో కొంచెం కామెడీ యాడ్ చేయండి. తాత మనవడు అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ తాతకి మనవడికి ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకి బాగా ఇష్టం ఆ కాంబినేషన్స్. ఎప్పుడు బిగినింగ్ నుంచి చూసుకో, అది బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఆ సీన్స్ బాగా చూసుకో అని చెప్పారు. దాని తర్వాతే ఆ తాగుడు సీన్ కానీ అన్ని తర్వాత వచ్చినాయి అటువంటి సీన్స్ కానీ. గుండాలంటే అలాంటి గుండాలు కాదు. మొహం మీద పెద్ద పెద్ద మీసాలు, గడ్డాలు, పుట్టుమచ్చ, నడుం చుట్టూ బెల్ట్, కండలు తిరిగి ఉండాలి. చేతి నిండా పెద్ద పెద్ద వెపన్స్ ఉండాలి. మీకు అలవాటు ఉందా? అప్పుడప్పుడు Everybody water bolo glass తీసుకో full నింపు don't drink అందరూ నేనేదో నాన్నకు ఒక పెద్ద గొప్ప కానుక ఇచ్చాను ఆయనకి లాస్ట్ ఫిలిం ట్రిబ్యూట్గా అని పేపర్స్లో కానీ రివ్యూస్లో కానీ చాలామంది చెప్పడం, ఫోన్లు చేసి. నేను కాదు, ఆయన కూడా వెళ్ళేటప్పుడు సినిమా అంటే ఇలా తీయాలరా అని చెప్పి నాకు నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. చైతన్యకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. ఆయన కెరీర్లో ఆయనకు కూడా చాలా బిగ్ హిట్ ఇచ్చారు. ఒక క్లాసికల్ ఫిల్మ్ ఇచ్చారు. సో నాన్నకి ఎప్పుడు, నాన్న వెళ్ళేటప్పుడు కూడా
మా అందరికి ఫ్యామిలీకి ఇదిగో అని చెప్పి ఇంకో కానుక ఇచ్చి వెళ్ళారు. ఇక సినిమా సంగతి చెప్పాలంటే ఎంత ఆడుతుంది, ఎంత సక్సెస్ అయింది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది లేదు. మా అందరికీ తృప్తి ఏంటంటే నాన్న లాస్ట్ ఫిలిం చాలా పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అవడమే కాదు, ఒక క్లాసికల్ ఫిలిం, ఒక క్లాసిక్, తెలుగు సినిమాల్లో ఇంకొక మైల్ స్టోన్, తెలుగు సినిమాలో ఒక ల్యాండ్ మార్క్ అయింది. నాన్నగారి క్లాసిక్స్ లాగానే నాకు వచ్చిన కొన్ని శివ, గీతాంజలి, అన్నమయ్య లాగా ఇది కూడా ఈ సినిమా మనం తర్వాత చాలా మంది డైరెక్టర్స్ నా దగ్గరికి వచ్చారు ఈ మధ్యన. వాళ్ళు ఇట్లా కూడా సినిమా తీయొచ్చు అని మాకు అర్థమైంది ఇప్పుడు. లేకపోతే ఇలాగే ఒక మోస్తో పాటలు, ఫైట్లు ఇదే పెట్టి ఇలాగే తీయాలి. పెద్ద డైరెక్టర్స్, నేను చిన్న డైరెక్టర్స్ కూడా అన్నట్టు వచ్చి ఇలా తీయాలని చూపించారు. చూస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారు అని మాకు అర్థమవుతుంది. ఫ్యాంటాస్టిక్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి వాళ్ళందరూ మాకు కంగ్రాచులేషన్స్ చెప్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. నాగేశ్వర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? నా బెస్ట్ ఫ్రెండ్ నాగేశ్వర్. నేనేంటి ఎకనామిక్స్ ఎగ్జామ్ అటెండ్ అవడం ఏంటి? కమల్ హాసన్ గారు 16 ఏళ్ళ వయసు, ఆయన 16 ఏళ్ళు ఉన్నప్పుడు డాన్స్ అసిస్టెంట్గా హీరాలాల్ మాస్టర్కి డాన్స్ అసిస్టెంట్గా నాన్న ఫస్ట్ ఫిల్మ్లో జాయిన్ అయ్యారు. నాన్న ఆయన దగ్గర ఆయనలో షార్ప్నెస్ కానీ అది చూసి దగ్గరికి తీసుకొచ్చి ఇది కాదు నువ్వు చేయాల్సింది, ఇంకా చాలా ఉంది, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయి, డాన్స్ అసిస్టెంట్ కాదు అని చెప్పి నాన్న ఆయనకి అడ్వైస్ ఇచ్చారు. అది కమల్ హాసన్ గారు నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో ఆ సినిమా త్రూ అవుట్ నాన్న ఆయనకి ఎందుకో కమల్ హాసన్ గారు అంటే బాగా ఇష్టపడి నాన్న ఆయన అంటే ఇష్టపడి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతాం, అవుట్డోర్లో ఆయన దగ్గర కూర్చోబెట్టి అడ్వైజులు ఇవ్వటం అంతా జరిగిందంట. సో అది ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకుని చెప్తూనే ఉంటారు కమల్ హాసన్ గారు. ఈ సినిమా చూసి రాత్రి ఒక 11 o'clock ఫోన్ చేశారు. నేను పడుకున్నాను, ఎవరి ద్వారానో పట్టుకుని ఇంటి నెంబర్ పట్టుకుని నన్ను నిద్ర లేపించి ఒక ఆల్మోస్ట్ 11 to 12 o'clock వరకు మాట్లాడారు. మాట్లాడుతూనే ఫోన్లో ఏడుస్తున్నారు, నాన్నని తలుచుకుంటా. అంటే నాన్నకి ఆయనకున్న అనుబంధం ఉంది ఇది. ఆయనకి ఏవో మెమరీస్ గుర్తొచ్చాయంట ఆయనతో చెప్పి. ఎంత వండర్ఫుల్ ఫిలిం తీశారు. మనిషిని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు? నా ప్రేమను అర్థం చేసుకోండి, మీ ప్రేమను నాకు ఇవ్వండి. ప్రేమని మీరెంత ప్రేమించారో అంతకన్నా ప్రేమగా నేను ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకుల్. మొన్న నైట్ అది సినిమా చూసిన కానీ మహేష్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఎలా సబ్జెక్ట్ ఎట్లా అనుకున్నావు, ఆ కథ చెప్పినప్పుడు ఈ కథ చెప్తే అసలు ఇలా తీయగలుగుతారు అని అనుకున్నావు, ఎలా జడ్జ్ చేసావని అతను ఒక పెద్ద ఇది. లేదు మహేష్, విక్రమ్ ఇస్ అ వెరీ గుడ్ డైరెక్టర్, కళ్ళ ముందు కథ చెప్పాడు, తర్వాత ఇంప్రూవైజేషన్స్ చేసుకున్నాం. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. అది మరి ఎలా ఏ జడ్జ్మెంట్తో నువ్వు అది ఒప్పుకున్నావో కానీ మీరు దానికి ఫెంటాస్టిక్ ఫర్ ద ఫ్యామిలీ అని చెప్పి తను కూడా ఒక ½ an hour అని చెప్పి, నేను కూడా విక్రమ్ దగ్గర ఏదో కథ వింటున్నాను, నువ్వు కూడా విను నా కోసం అని అడిగితే తప్పకుండా వింటాను మహేష్ అని చెప్పా. అది చిన్ని ఆశలు నాలో రేగనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలోగెనే. ఏం చేయను I give the first marks to Chaitanya. My second marks is to Samantha సినిమా. ఎందుకంటే 6 అడుగులు ఆ అమ్మాయి ఎంత ఉంది కరెక్ట్గా నా ముందు,
ప్లస్ ఎన్నో సినిమాలు చేస్తుంది. నేనంటే పెద్ద ఫ్యాను అమ్మాయికి, ఎప్పటి నుంచో సమంత చెప్తూ ఉంటుంది. అండ్ నన్ను ఒక చిన్నపిల్లడితో ఆడుకోవటం, అండ్ ఒక తల్లి అవ్వటం నాకు ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిన సీన్ తను హాస్పిటల్ రూమ్లో తను ఉన్నప్పుడు. అప్పటికి తెలిసిపోతుంది తనకి నేను తన కొడుకు అని. నేను వచ్చినగానే చూసుకుని నన్ను చూసి తను నిజంగా అడుగుతారు కొడుకు వచ్చిన కానీ వాళ్ళ స్కూల్లో ఏం జరిగిందిరా అని. ఇవాళ ఏం చేసావు బిట్టు, బాగుందా, వాళ్ళంతా ఎలా ఉన్నావు బిట్టు అని అడగటం అనేది ఫెంటాస్టిక్గా చేసింది. ఆ పాయింట్, చిన్న పాయింట్. అలాగే శ్రియ ఆ నత్తి క్యారెక్టర్ నత్తిగా వేసుకుని ఐ థింక్ శ్రియకి తనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తన కెరియర్లో ఈ సినిమా. అండ్ 1920s ఆ జమీందార్ ఎపిసోడ్, దాని తర్వాత ఇప్పుడున్న ఎపిసోడ్కి రెండిట్లో చాలా డాక్టర్గా చేయటమే కాకుండా చాలా చాలా అందంగా ఉంది సినిమాలో. అండ్ మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అది కేవలం మా ఇద్దరి మధ్యన అనేది కాదు, అది డైరెక్టర్ కాన్సెప్ట్, ఈ హార్ట్ బీట్ కాన్సెప్ట్ అనేది అది కొత్తగా ఎంత ఫ్రెష్గా ఉంది అది. I love you. చిన్ని ఆశలు నాలో రేగని చిరు 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 చిందులు మనసే వేసని చిట్టు 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 ఊహలు వదలోగని ఏం చేయను తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో మోగనే. Everybody thinks, Akhil has come and taken everything away. The work behind it, how much it was done, the lead scene, the graciousness of Chaitanya and me to let him allow to take away. You know, if it was somebody else, it's because it's his brother and he's my son, I said, yeah, take it. You know, to take that part away, yeni lekunda. And also the care taken for the lead scene, and also a cameraman's work, his first shot, which is going to take the amount of care we taken in the clothing, the amount of it all was taken, and this is what cinema is about. ఒక చిన్న దాంట్లో వచ్చి ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఒక అంధకాలంలో నాకు బాగా గుర్తు, అమితాబ్ బచ్చన్ గారే కదా, అమితాబ్ బచ్చన్ గారు అంధకాలంలో వచ్చి సినిమా అంతా అంటే ఆయన ఒక చిన్న సీన్లో వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇట్ ఈస్ లైక్ దాట్, ఇట్ హ్యాపెన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అఖిల్ ఎలా లాంచ్ చేయాలి నేను ఐ వాజ్ థింకింగ్ దట్ పార్ట్ అయిపోయింది, ఆ బరువు అయిపోయింది నాకు. సో ఇందాకన్నా నేను నాకే కాదు, నాకు చైతన్యకి అఖిల్కి కూడా ఒక మంచి సినిమా ఇచ్చేసి వెళ్ళిపోయారు. మీకు ఈ పెళ్లి ప్రేమ సంసారం ఇష్టం లేదు కదా? ఐ లవ్ యూ. డాక్టర్ అమ్మ మీ గురించి ఏం చెప్పిందంటే ఏమైంది బాబు? నవ్వు లేకుండా రొమాన్స్ ఎలా వస్తుంది మాస్టర్? ఇంకా నిన్నే ఫాలో అయిపోతాను బిట్టు. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. మేమిద్దరం ప్రేమించుకున్నాం.
ఐ లవ్ యూ ప్రభు. నవ్వుతుంది మాస్టర్, రొమాన్స్ వస్తుంది మాస్టర్. స్టార్ట్ మ్యూజిక్ మాస్టర్. అమితాబ్ బచ్చన్ గారి క్యామియో అనేది మేము తర్వాత అనుకున్నాం, ఎప్పుడో ముందు అనుకున్నది కాదు. ఇంత ముందు చెప్పినట్టే నాన్నగారికి అమితాబ్ బచ్చన్ అంటే బాగా ఇష్టం. యాజ్ అన్ యాక్టర్, ఆల్రౌండర్ అని, ఆయన వాయిస్ కానీ ఆయన ఉచ్చారణ కానీ చాలా ఇష్టం. ఆయన చూసుకుని నేర్చుకుంటారా మీరు అందరూ అంటుండేవారు. ఇది జరిగిన తర్వాత ఒరిజినల్గా కారులో వెళ్ళేటప్పుడు అటు సైడ్ ఎవరు లేరు, నేను ఎవరితో మాట్లాడుతున్నట్టు ఒరిజినల్గా కన్సీవ్ చేసింది. ఓన్లీ వాయిస్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. కార్లో ఐఎమ్ టాకింగ్ టు అన్ ఎండి, ఒక పెద్ద చైర్మన్ ఆఫ్ హాస్పిటల్ గ్రూప్. అమితాబ్ బచ్చన్ గారు ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అటు సైడ్ తీసుకెళ్ళి పెట్టాము. అందుకనే ఇట్ వాజ్ షార్ట్ లైక్ దాట్ ఆల్సో. కాంబినేషన్ కుదరదు అప్పుడు. టూ లేట్. అది జస్ట్ అమితాబ్ బచ్చన్ గారితో షూటింగ్ కూడా సినిమా అంతా అయిపోయి రీ రికార్డింగ్ జరుగుతుంటే అప్పుడు వెళ్ళి నేను షూట్ చేసుకొచ్చి యాడ్ చేశాను.